ఈ సీజన్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిర్చి పంటతో నిండుగా కనిపించే గోదాములు ఈసారి సగానికి పైగా ఖాళీగా కనిపిస్తున్నాయి. మిర్చి తక్కువగా పండించడంతో డిమాండ్ పెరిగి మంచి ధర పలికింది. దీంతో ఈసారి పంటను నిల్వ ఉంచేందుకంటే విక్రయించడానికే రైతులు మొగ్గు చూపారు. ఎగుమతులు పెరగడంతో రైతులు సంతోషంగానే ఉన్నా గోదాముల యాజమానుల్లో నిరాశే కనిపిస్తోంది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ప్రధాన పంట మిర్చి. అందుకే ఆ జిల్లాలోని గోదాముల్లో అధిక శాతం మిర్చి పంటను నిల్వ ఉంచేందుకే ఏర్పాటయ్యాయి. గుంటూరు, పల్నాడు జిల్లాలో మొత్తం 138 శీతల గోదాములున్నాయి. 1 కోటి బస్తాలకు పైగా నిల్వ సామర్థ్యం ఉంది. ఈ సీజన్లో సాధారణంగా 80 లక్షలకు పైగా బస్తాలు నిల్వ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు అందులో సగం మాత్రమే నిల్వ ఉన్నట్లు గోదాముల యజమానులు చెబుతున్నారు. సాధారణంగా మిర్చి పంట డిసెంబర్లో చేతికొస్తుంది. అప్పటి నుంచే మార్కెట్కు తీసుకొస్తుంటారు. ఫిబ్రవరి నుంచి అమ్మకాలు ఊపందుకుంటాయి. ఎక్కువ మంది రైతులు ఈ 4-5 నెలల్లోనే పంటను విక్రయించేందుకు మొగ్గు చూపారు. గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గడం, దిగుబడులు అంతంత మాత్రంగా ఉండటంతో రైతుల వద్ద సరకు తక్కువగానే ఉంది. డిమాండ్ పెరగడంతో గిట్టుబాటు ధర కూడా లభించింది. దీంతో రైతులు పంటను నిల్వ చేయకుండా అమ్మడానికే మొగ్గు చూపారు. రైతుల నుంచి పంట కొన్న వ్యాపారులు కూడా దేశీయ మార్కెట్తో పాటు విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. దీంతో వ్యాపారులు కూడా ఎక్కువగా సరకు నిల్వ చేయడం లేదు. ఫలితంగా గోదాములు నిండలేదు. చాలా గోదాముల్లో చాంబర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. లాస్ట్ 2 years నుంచి రైతు వారికి గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల వాళ్ళు వేరే పంటలకి మారారు. దానివల్ల పంట తగ్గింది. ఎప్పుడైతే పంట తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ వార కొంచెం మార్కెట్ డిమాండ్ ఉండటం వల్ల కూడా పంట ఎక్కువ వెళ్ళిపోయింది, బయటకు వెళ్ళిపోయింది. దానివల్ల స్టోరేజ్ ఆక్యుపెన్సీ తగ్గింది. రైతు వారికి కొంచెం లాభదాయకంగా ఉండబట్టి వాళ్ళు అమ్ముకోవడానికి మొగ్గు చూపారు. కోల్డ్ స్టోరేజెస్ నష్టంలో ఉంటాయి. మాకు వచ్చి మెయిన్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, తర్వాత శాలరీస్, ఆ మెయింటెనెన్స్ తప్పదు. అది అందువల్ల కొంచెం కోల్డ్ స్టోరేజెస్కి ఈ సంవత్సరం నష్టం కింద. పెద్ద రైతులు మాత్రమే ఈరోజు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. కొంత స్టాక్ వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది లేనివంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ తక్కువ మంది కూడా వేయటం జరిగింది. ఉన్న వాళ్ళకి మాత్రం మంచి రేటు రావడం అనేది జరిగింది అని చెప్పేసి సంతోషపడతా ఉన్నారు రైతులందరూ కూడా. మరి దీనివల్ల ఎక్కువ పంట ఇదివరకు గతంలో 80 కోల్డ్ స్టోరేజ్లు ఉంటే కనీసం 80 లక్షలు క్వింటాలు ఉండేటువంటిది ఈసారి మరి 30 క్వింటాలు కూడా ఉండదు అనేది కూడా ఉంది. గత 3 దశాబ్దాల్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని శీతల గోదాముల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం అన్ని రకాల మిర్చి ధరలు క్వింటాకు 20,000కు పైగానే పలుకుతున్నాయి. సరుకు గోదాముల్లో నిల్వ ఉంచితే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ధరలు పడిపోతే నష్టపోతామనే భావన రైతుల్లో నెలకొంది. అందుకే పంట నిల్వ ఉంచేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం శీతల గోదాముల్లో నిల్వ ఉన్న సరుకులో అధిక భాగం వ్యాపారులు, నిల్వదారులదే. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రభావం కూడా రైతులు, వ్యాపారుల్లో అనుమానాలకు ఓ కారణంగా నిలుస్తోంది. అందుకే కొన్న సరుకును నిల్వ ఉంచడం కంటే ఎగుమతికే ప్రాధాన్యమిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. హార్వెస్టింగ్ అవుట్పుట్ వచ్చేసరికి 40% దాకా తగ్గిందని అంచనా వేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ధరలు స్టార్టింగ్ నుంచే ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఫ్యూచర్ అనేది తెలియదు కాబట్టి రైతులు గిట్టుబాటు అవుతుంది కాబట్టి రైతులందరూ కూడా స్టోరేజ్ చేయకుండానే డైరెక్ట్ గా మార్కెట్లోకి అమ్మటానికి దాదాపు 90% రైతులు మొగ్గు చూపారు. అందువల్ల ఏంటంటే ఈ కోల్డ్ స్టోరేజ్ లో 90% స్టాకిస్టులు కానీ ఎక్స్పోర్టర్లు కానీ సొంత వ్యాపారం ఉన్న వాళ్ళు కానీ స్టోర్ చేశారు తప్పితే రైతులు నిల్వ పెట్టి ఏదో ఎక్కువ ధర వస్తుంది ఫ్యూచర్ లో అనే ఆశ రైతులకు ఏమాత్రం కలగలేదు కాబట్టి కోల్డ్ స్టోరేజ్ కు ఎక్కువ వెళ్ళలేదు. అందువల్ల వచ్చినాయి అది ఎక్స్పోర్ట్ అవ్వచ్చు, లేదంటే వివిధ రాష్ట్రాలు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు కానీ సరుకు వెళ్ళిపోవడం వల్ల మనకి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ తక్కువగా ఉంది. ఈ ఏడాది పంట తక్కువగా ఉండడంతో పాటుగా ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, వీరందరూ కూడా మిర్చి ఎగుమతులకే మొగ్గు చూపారు. ఈ కారణంగా శీతల గోదాములు ఇలా ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రైతులు కూడా పంట అంతా కూడా వచ్చిన పంటను ఎక్కువగా అమ్ముకునేందుకు మొగ్గు చూపడం కారణంగా 50% మేర కోల్డ్ స్టోరేజ్లు ఇలా ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.